దేవ విషయంలో మిథున అయితే ఇంక దేవకి ఏమైంది అని చెప్పి నేను అందరూ టెన్షన్ పడుతూ ఉంటే నాకు నల్లపూసలు వేసే తంతులప్పటికీ నా దేవ నా దగ్గరకు వచ్చేస్తాడు, ఆ శివుడు పార్వతిని నేను నమ్ముతాను అని చెప్పనని ఇంకా కార్యక్రమం అయితే మొదలు పెడుతుంది. ఇంకా శారదమ్మ అలాగే మిథున వాళ్ళమ్మ అందరూ అయితే ఇంకా నల్లపూసలు గుచ్చుతూ ఉంటే ఇంకా తాళబొట్టుకి ఇంకా తనకైతే ఇంకా సాంగ్యం ప్రకారం తనకు బొట్టు పెట్టి ఇంకా చేస్తూ ఉంటుంది శారదమ్మ. నువ్వు అనుకున్నట్టు ఆ పార్వతీ పరమేశ్వర్లే ఆ టయానికి దేవాన్ని ఇక్కడికి తీసుకొని వస్తారు అని చెప్పని అంటూ ఉంటే ఇంక సంతోషపడుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా దేవ అయితే భాను దగ్గర నుంచి ఇంక వచ్చేస్తాడు. భానుకైతే నేను ఆ నల్లపూసల దండ ఎలా చేపిస్తుందో చూస్తానని చెప్పనని ఇంక అక్కడి నుంచి అయితే రావడంతో ఇంకా మిథున అన్నట్టుగానే ఇంకా దేవ వచ్చాడని చెప్పని ఇంకా అందరూ అయితే చాలా సంతోషపడతారు. ఈ లోపల శారదమ్మ అయితే ఇంకా పల్లెము తనకైతే మాలేసి బొట్టు పెట్టి పల్లెము తీసుకొని వచ్చి, ఇదిగోరా నీ భార్యకి ఈ నల్లపూసల దండు నీ చేత నువ్వు వేయరా అని చెప్పి నేను ఇంక అంటూ ఉంది. కానీ ఇంకా దేవాకైతే అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఒళ్ళు మండిపోతూ ఇంకా ఆ ప్లేట్ని అయితే పైకైతే విసిరగొట్టేస్తాడు. ఇంకా కొట్టేటప్పటికి ఇంకా అది కాస్త వెళ్ళి మిథున మెళ్ళలోని నల్లపూసల దండ అయితే మిథున మెళ్ళ పడిపోతుంది. ఇంకా అలా కూతురికి నల్లపూసల దండ అల్లుడే వేసాడని చెప్పని మిథున వాళ్ళమ్మ అలాగే శారదమ్మ ఇంకా దేవాకు కూడా అయితే అసలు ఏం అర్థం కాదు. ఏంది నేను పైకి విసిరేసిన తాలుబొట్టు కరెక్ట్గా మిథున మెళ్ళలోనే పడిందా అని చెప్పనని ఇంకా మిథున అన్న మాట అయితే గుర్తు తెచ్చుకుంటాడు. నేను నీ చేత్తోని నా మెళ్ళలో నల్లపూసల దండ వేపించుకుంటానని చెప్పన్న మిథున మాట అయితే గెలిపించుకుందని ఇంకా దేవ అయితే నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ